హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు లంచ్ బాక్స్‌లోకి వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఏం కర్రీ అంటే బంగాళదుంప, టమోటా, పచ్చిపప్పు అయితే వేసి కర్రీ చేస్తున్నాను. రైస్‌లోకి అలాగనే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పోపు అదంతా కూడా అయితే పెట్టేసానండి. పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగనే ఉల్లిపాయలు కూడా అయితే వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా దంచి అయితే వేసినానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు కూడా అయితే వేసుకోవాలి. పచ్చిపప్పు అయితే కంపల్సరీగా అయితే నానబెట్టుకోవాలండి. అప్పుడు కొంచెం త్వరగా అయితే ఉడుకుతాయి. ఇక్కడ వచ్చేసి పచ్చిపప్పు అదంతా వేసిన తర్వాత టమోటాలు మగ్గడానికి ఉప్పు, పసుపు అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తే టమోటాలు అనేది మగ్గిపోతాయి. ఇక్కడైతే టమోటాలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఆ టమాటా గ్రేవీలో ఈ బంగాళదుంప కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీకు తగినంత కారము అదంతా కూడా అయితే వేసుకోవాలి. కారము పావు స్పూన్, జీలకర్ర పొడి పావు స్పూన్, ధనియాల పొడి అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి కలుపుకొని మరలా అయితే మూత అయితే పెట్టేసుకుంటే కారానికి ఉన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుంది. కారము పచ్చివాసన పోతేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. కారం పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ పోయకూడదు. కర్రీ అనేది టేస్ట్ అయితే అస్సలు బాగోదండి. ఇక్కడ వచ్చేసి కారం పచ్చివాసన అదంతా పోయిన తర్వాత ఈ పచ్చిపప్పు అదంతా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఈ కర్రీ అంతా కూడా అయితే కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోనండి. బంగాళదుంపలో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఉప్పు అయితే సరిపోలేదని చెప్పేసి లాస్ట్లో కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే బంగాళదుంప, పచ్చిపప్పు, టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంక పిల్లలకి అయితే లంచ్ బాక్సుల్లోకి ఈ కర్రీయే పెట్టేస్తున్నాను. కర్రీ కూడా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నము పనులన్నీ అయిపోయిన తర్వాత ఫోన్లోనే చూసి బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుంటున్నానండి. బ్లౌజ్ కటింగ్ అదంతా కూడా అయితే నేర్చుకున్న తర్వాత షాప్కి అయితే వెళ్ళొచ్చాము. షాప్కి ఎందుకు వెళ్ళాను ఏందని అయితే చూపిస్తానండి. పొండిమిర్చి పచ్చడి అయితే ఉంటుంది కదా, ఆ పచ్చడిలో గోంగూర అయితే వేసి ఉప్పు గోంగూర పెట్టేద్దామని చెప్పేసి గోంగూర అవి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఆకుకూరలు అవి కూడా అయితే ఇక్కడ రాగులు అలాగనే గోధుమలు అయితే తీసుకొని పిండి అయితే పట్టించుకొచ్చుకున్నానండి. గోధుమ పిండి ప్యాకెట్ కంటే రాగి పిండి ప్యాకెట్ కంటే రాగులు తీసుకొని మిల్లు కాడించుకుంటే పిండి అనేది బాగుంటుంది. గోధుమ పిండి కూడా గోధుమలు తీసుకొని పిండి పట్టించుకుంటే బాగుంటుందండి. పూరి అనే కానీ చపాతీ కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. ఇక్కడ వచ్చేసి అలాగనే రాగులు, జొన్నలు, సజ్జలు, ఇక్కడ వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా చిప్స్, అవి కూడా అయితే తీసుకున్నాను. మొక్కజొన్న చిప్స్ అయితే ఇవి వచ్చేసి పచ్చజొన్నలు, ఇవేమో సజ్జలు. దోశలకి వేద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి. ఎప్పుడు ఒకే రకం దోశలను తిని తిని బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఇలా వేసుకొని పిల్లలకి అని ఇంట్లో వాళ్ళని కానీ మనం తింటూ ఉంటే మన ఎముకలు కూడా అయితే బలంగా అయితే ఉంటాయి. ఈ రాగులు, సజ్జలు వెనకటి కాలం అయితే తినేవాళ్ళు. మా నాన్నగారు అయితే ఎప్పుడు చెప్తూ ఉంటూ ఉంటారు. రాగి సంగటి, జొన్న సంగటి అలాగనే సజ్జలతో సజ్జ రొట్టె అవి చేసుకొని తింటామమ్మ మేమైతే అనని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఉప్పు గోంగూర పెట్టేద్దామని చెప్పేసి గోంగూర అయితే 2 పెద్ద కట్టలు, అలాగనే 2 పాలకూర కట్టలైతే తీసుకొచ్చానని. పాలకూర ఉల్లి కారం అయితే చేసినాను చపాతీలోకి ఈరోజైతే సాయంత్రం. ఇక్కడ వచ్చేసి మెంతాకు కట్టలన్నీ చిన్న చిన్నగా భలేగా ఉన్నాయి కదా, చిన్న చిన్న కట్టలు. ఇవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఎక్కడెక్కడ సర్దిరేసాను. ఈ విధంగా సర్దుకున్న తర్వాత పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకేదైనా స్నాక్స్ అయితే పెట్టాలి కదండి. పాపం ఉదయం వెళ్ళి ఎప్పుడో సాయంత్రం 5:30కి అయితే వస్తారు పిల్లలైతే. దోసపిండి అయితే ఉంది. ఈ లోపు అయితే నేను ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర ఇదంతా కూడా అయితే వేసి గుంట పొంగలను అయితే వేసి అయితే ఇస్తున్నాను. గుంట పొంగలను రెడీ అయ్యేలోపు మీరు గోంగూర కట్టలు అయితే వలవాలని చెప్పేసి పిల్లలకి అయితే చెప్పానండి. వాళ్ళు అలాగనే చేస్తున్నారు. ఇదిగో ఇక్కడైతే గోంగూర కట్టలు అయితే వలుస్తున్నారు. అప్పుడప్పుడు చదువుతో పాటు ఇలా ఇంట్లో పనులు కూడా అయితే మనమే అలవాటు చేయాలండి పిల్లలకైతే. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు సహాయం చేయడానికి బాగుంటుంది.
పిల్లలకు కూడా అప్పుడప్పుడు పనులు అయితే నేర్పిస్తూ ఉండాలి, మగపిల్లలే కానీ ఆడపిల్లలకే కానీ. ఇక్కడ వచ్చేసి గుంట పునుగులు కూడా అయితే రెడీ అయిపోయాను, పిల్లలకి అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పాలకూర అంతా కూడా అయితే వాష్ చేసి జల్లి గంటికైతే వడకట్టేసుకున్నానండి. ఇంకా పిల్లలు హోంవర్క్లు రాసుకుంటుంటే వాళ్ళ దగ్గర అయితే ఒక గంట పాటు అయితే కూర్చొని ఇక్కడ పాలకూర కర్రీ ఒకటను చపాతీ అయితే చేస్తున్నాను సాయంత్రం అయితే. చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను కూడా అయితే పాలకూర ఉల్లికారం అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది, చపాతీల్లో కంటే రైస్లో బాగుందండి పాలకూర ఉల్లికారం అయితే. ఇక్కడ 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని ఒక 4-5 రెమ్మలు చిన్నులపాయ రెమ్మలు, పావు స్పూన్ ఏమో జీలకర్ర, కారానికి తగినట్టు కారం అయితే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇదంతా కూడా కోర్స్గా అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మరీ మెత్తంగా అయితే అవ్వకూడదండి, కొంచెం బరగ్గా ఉండేటట్టు అయితే పట్టుకోండి. అన్నంలో తినేటప్పుడు ఆ పంటి కింద పడితే టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయలు కూడా. ఇక్కడ మిక్సీకి అంతా పట్టుకున్న తర్వాత ఇక్కడ పోపు వచ్చేసి పెడుతున్నాను. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, 4-5 రెమ్మలు చిన్నులపాయ రెమ్మలు అయితే వేసుకొని అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న ఉల్లికారం అంతా కూడా అయితే వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా అయితే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే ఉల్లిపాయలు అనేది బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ ఉల్లికారము ఆయిల్లో వేగితేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇక్కడ ఉల్లికారం అంతా కూడా అయితే బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోద్దండి. ఈ పాలకూర వేసిన తర్వాత నేను సిమ్లోనే పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఈ లోపైతే నేను ముందుగానే గోధుమ పిండి అదంతా కూడా అయితే కలిపి పెట్టేసుకున్నాను. నానిపోయిద్ది కదండి, కలిపి పెట్టేసుకుంటే పిండి అనేది నానితే చపాతీ అనేది చాలా మెత్తగా అయితే వస్తాయి. ఎక్కడ అడిగంటిపోకుండా మధ్య మధ్యలో అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాను. పాలకూర ఉల్లికారము చపాతీలోకి అయితే చేశాను కదా, మా వారికి అయితే బాగా ఇష్టంగా తిన్నారు. చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉందండి, రైస్లోకి ఇంకా బాగుంది. ఉదయం చేసిన కర్రీ అయితే అయిపోయిందండి, అందుకని నేను ఉల్లికారం పాలకూర అయితే చేశాను. ఉదయం చేసిన కర్రీ కూడా చపాతీలోకి అయితే బాగుంటుంది. ఆ కర్రీ ఉంటే ఇంకా పాలకూర ఉల్లికారం చేసేదాన్ని అయితే కాదు. ఇక్కడైతే చపాతీలు కూడా అయితే కాల్చేస్తున్నానండి. ఈ చపాతీలు చేసేటప్పుడు అయితే కరెంట్ వస్తుంది పోతుంది, వర్షం పడేటట్టు అయితే ఉందండి. ఇక్కడైతే మా పాప చూపిస్తుంది చపాతీలు చాలా మెత్తగా అయితే వచ్చాయండి. ఇవన్నీ చేయటం అయితే అయిపోయాయండి. పాలకూర ఉల్లికారం చపాతీ ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, నచ్చితే లైక్